guys, మీకు ఇలా ఒకటి స్పెషల్ చూపించబోతున్నా. ఏంటిదంటే కుంకుమ తయారయ్యే కాయలను చూపించబోతున్నా. ఆ కాయల నుండి కుంకుమ తీసి విత్తనాలు లాంటివి తీసి కుంకుమను తయారు చేస్తారు. అది మీకు ఇదివరకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. వాటిని ఏమంటారు, వాటి పేరేంటో కూడా చెప్పండి నాకు కామెంట్లో, సరేనా? మీకు ఇప్పుడు ఆ కాయలను చూపించబోతున్నా. ఇగో ఈ కాయలు, ఇందులోకి వెళ్ళి ఇవి కాయలు ఇగో ఇలా ఉంటాయి విత్తనాలు. ఇగో ఇందులోకి వెళ్ళి ఒక విత్తనం తీసి చూపిస్తాం మీకు. ఇగో చూడండి, ఇగో చూడండి, సింధూరం అంటారు, మన ఆంజనేయ స్వామి సింధూరం. చూడండి ఎంత బాగా వస్తుందో. చూడండి, ఆంజనేయ స్వామి సింధూరం చూసారా? ఆంజనేయ స్వామి సింధూరం అంటారు దీన్ని. మనకు ఆంజనేయ స్వామి సింధూరం ఎట్లా తయారవుతుందో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసైతే ఇలా అని తెలుసు. ఇక చూడండి, ఒక ట్రీ ఉంది ఇక్కడ మా ఇంటి దగ్గర. ఆ ట్రీ నుండి ఇలా కాయలు కాసి, ఆ కాయలు ఎండాక ఇట్లా ఒక ఓపెన్ అయితే అందులో చిన్న చిన్న విత్తనాలు లాగా ఉంటాయి. ఇలా ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలు లాగా ఉంటాయి. ఈ విత్తనాలు మన హ్యాండ్ తోటి వీటిని ఎండబెట్టి గ్రైండర్ పడితే కుంకుమ అవుద్ది, సింధూరం అవుతుంది. ఆంజనేయ స్వామి సింధూరం అవుతుంది. ఇగో చూడండి మేము గండే చూడండి. ఇగో చూడండి ఎట్లా అవుతుంది. ఇది మనం రైస్లో అన్నంలో కూడా వేసుకోవచ్చు. మన అన్నంలో ఫుడ్ కలర్ ఉంటుంది చూడు, ఫుడ్ కలర్కి ఇది కూడా వేసుకోవచ్చు. హెల్త్కి కూడా మంచిది, ఇవి నో ప్రాబ్లం. ఇగో సింధూరం మనం పెట్టుకుంటే మన స్కిన్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని ఆంజనేయ స్వామి సింధూరం అంటారు. మీకు దీనికోసం తెలుసుంటే, ఈ ట్రీ కోసమైనా సరే, ఈ కాయల కోసమైనా సరే తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ చెట్టును, ఈ ట్రీని ఏమంటారో, ఏం పేరో తెలుసుంటే కామెంట్ చేయండి.